కొంతమంది రాజకీయ నాయకులు ఏదైనా సమస్యలు ముదిరినప్పుడు మాత్రమే ప్రజల మధ్యకు వస్తూ ఉంటారు. ఆ సమయంలో హామీలు ఇచ్చేస్తారు. ప్రజల బాధలు పంచుకున్నట్టుగా మాటలు చెబుతారు. ప్రచారానికి ముందుండే నాయకులు కొందరైతే పనులకు ముందుండే నాయకులు మరికొందరుంటారు. ఆ రెండో జాబితాలో నిలిచిన పేరే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాటలతో కాదు, చేతలతో రాజకీయాలు నిర్వహించాలనే తత్వం అయింది. చేయలేదని చెప్పకూడదు, అలాగే చెప్పిందని చేయకుండా వదలకూడదు అనే సూత్రం తన రాజకీయ జీవితానికి మూల సూత్రంగా మార్చుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన ఇచ్చే ప్రతి మాటకు ఒక బరువు ఉంటుంది, ప్రతి నిర్ణయానికి ఒక బాధ్యత ఉంటుంది. సమస్య ఏదైనా సరే ముందుగా దాని మూలం తెలుసుకోవటం, అవసరమైతే నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయటం, పూర్తిస్థాయి సమాచారం సేకరించాకే హామీ ఇవ్వటం, ఆ హామీ కార్యరూపంలోకి తీసుకురావటం. ఇక ఈ తీరే ఆయన రాజకీయ ప్రయాణం ఇతర నేతల కంటే భిన్నంగా నిలబెడుతుంది. సరిగ్గా 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావంతో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఒక సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన అదే ప్రజల మధ్యకు వచ్చి రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు. అధికారానికి కాదు, వ్యవస్థలో మార్పు కోసం, ప్రజల కోసం అనే లక్ష్యంతో ఆయన వేసిన ఆ తొలి అడుగు నేడు 12 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. ఈ ప్రయాణమంతా రాజకీయాల్లో నిజాయితీతో కూడా నిలబడవచ్చని, ప్రజల నమ్మకంతో ఎదగవచ్చనే సందేశాన్ని ఇస్తోంది. జనసేన ప్రారంభమైన రోజుల్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. రాజకీయాల్లో అనుభవం లేదని, సినీ గ్లామర్తో నిలబడలేరని విమర్శలు సైతం పవన్ ఎదుర్కొన్నారు. కానీ ఆ విమర్శలే పవన్ కళ్యాణ్ బలమయ్యాయి. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ప్రజల మధ్య ఉండే నాయకుడిగా తనకు తాను నిరూపించుకున్నారు. ఇక ప్రచారం కోసం హామీలు ఇవ్వడం ఆయనకు అలవాటు లేదు. సమస్య ఏదైనా ముందుగా దాని నేపథ్యం తెలుసుకోవడం, అధికారులతో చర్చించడం, అవసరమైతే నిపుణులతో అధ్యయనం చేయించడం, ఆ తర్వాతే ప్రజలకు మాట ఇవ్వడం ఆయన తత్వం. రాజకీయాల్లో ఇది చాలా అరుదైన విధానం. ఎందుకంటే చాలా మంది నేతలు ముందుగా మాట ఇస్తారు, తర్వాత ఆ మాట ఎలా నెరవేర్చాలో ఆలోచిస్తారు. కానీ పవన్ మాత్రం ముందుగా మార్గం చూసి తర్వాతే హామీ ఇస్తారు. అందుకే ఆయన ఇచ్చే మాటపై ప్రజలకు ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకేలా ఉన్నారు. పదవి అనేది ఒక అలంకారం కాదు, అది ప్రజలను తన భుజాలపై పెట్టినటువంటి బాధ్యత అని బలంగా నమ్మారు. అందుకే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఆయన వ్యవహార శైలిలో ఎక్కడా పదవి తెచ్చిన దర్పం కనిపించదు. అధికారాన్ని ప్రదర్శించడం కంటే బాధ్యతను నిర్వర్తించడం ముఖ్యమని ఆయన భావిస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిలో మరో ప్రత్యేకత వేగవంతమైన నిర్ణయాలు. ప్రభుత్వం వ్యవస్థలో ఒక పని జరగాలంటే నెలలు పట్టే పరిస్థితి ఉండేది. కానీ ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు పవన్ కృషి చేస్తారు. నిర్ణయాల్లో స్పష్టత, అమల్లో వేగం, ఆ రెండు కలిసి ఆయన పరిపాలనా శైలికి కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. మరోవైపు ఎంత ఎత్తుకు ఎదిగినా వేర్లు మర్చిపోకూడదనే నమ్మకం పవన్ కళ్యాణ్ను బలంగా కనిపిస్తోంది. నాయకత్వం అంటే కేవలం ముందుండడం కాదు, వెనక ఉన్న వారిని కూడా ముందుకు తీసుకెళ్లడం అని ఆయన నమ్మకం. ఇక అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ఆయనలో కనిపించేది వినయం మాత్రమే. ప్రజల పట్ల ఉన్న ప్రేమ, సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత, రాష్ట్ర అభివృద్ధి చెందాలనే ఆలోచన, ఇవే ఆయన లక్షణాలు. ఆ లక్షణాలే ఆయనను ఒక సాధారణ రాజకీయ నాయకుడి నుండి భిన్నంగా నిలబడుతున్నాయి.